శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాన్మ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 906 నామము తత్వ అధిక, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వాధికాయ నమః అని చెప్పాలి. తత్వమును అధిక మించి ఉంటున్నది. తత్వములుగా చెప్పబడువానికి అతీతంగాను అధికంగాను ఉండేది అమ్మవారే. అంటే అమ్మవారి యందు ఈ తత్వాలన్నీ చెల్లుతాయి, కానీ అమ్మవారు ఈ తత్వాలకు పరిమితమై వీటిలో ఇరుక్కోదు, వీటికి అతీతంగా ఉంటుంది. తత్ పదము అది లేదా బ్రహ్మ అనే అర్థాన్ని, త్వంలోని త్వ అనే పదము నువ్వు అనే అర్థాన్ని సూచిస్తాయని చెప్పుకుంటే, ఈ అర్థాలను బట్టి తత్వాధిక అంటే ఇటు నీ నుండి అటు బ్రహ్మ లేదా బ్రహ్మాండము పర్వతము అధికమైంది అనే అర్థాన్ని ఈ నామం సూచిస్తుంది. తత్వం అంటే స్వభావము లేదా లక్షణము, లేదా తెలుగులో చెప్పుకోవాలంటే దానితనము, దట్నెస్, దైవత్వము, మనుష్యత్వము అన్న పదాలు ఎలా అయితే దేవతా స్వభావము, మనుష్య స్వభావము అన్న అర్థాలు సూచిస్తాయో, అలాగే తత్వం అంటే తత్ బ్రహ్మ యొక్క స్వభావము అనే అర్థాన్ని సూచిస్తుంది. తత్ అంటే బ్రహ్మ లేదా దైవము కాబట్టి తత్వం అంటే బ్రహ్మ యొక్క లేదా దైవం యొక్క స్వభావము లేదా లక్షణము అనే అర్థంలో తత్వాధిక అంటే బ్రహ్మ లక్షణానికి అతీతంగా, అధికంగా, అంతర్యామిని లక్షణంగా పైనుండేది అనే అర్థం వస్తుంది. తత్వం అంటే దానితనము, దట్నెస్ అని చెప్పుకున్నాము. దీని అర్థం ఏమిటంటే, గ్లాసులోని గోదావరి నీళ్ళు తత్వం అయితే బయట నదిలోని గోదావరి నీళ్ళు తత్వాధిక అవుతుంది. అన్ని రెండులోనూ సారహత ఉన్నది గోదావరి నీళ్ళే. అయినా ఒకదాని లక్షణం పరిమితం అయితే రెండవ దానిది అపరిమితం అవుతుంది. ప్రపంచంలోని పదార్థాల తత్వాల్లాగానే పరిమితమై ఉంటే ప్రళయంలో ఆ పదార్థాలతో పాటు అమ్మవారు కూడా కలవశమై లీనమైపోయి ఉండాల్సి వచ్చేది. అమ్మవారు అలాంటిది ఏమీ లేకుండా ఆ పదార్థాలన్నిటినీ తనలో లీనం చేసుకొని సృష్టికి ఉన్ముఖమైనప్పుడు అన్నిటినీ మళ్ళీ వ్యక్తం చేసేది. కాబట్టి అమ్మవారు వాటి తత్వాలకు అతీతంగా ఉండేది అవుతుంది. పదోస్య విశ్వభూతాని అన్న పురుష సూక్త ప్రకారం ఈ కనబడే విశ్వమంతా అసలు తత్వంలో 4వ వంతే. కాబట్టి అసలు తత్వమైన ఈ అమ్మవారు ఈ విశ్వతత్వానికి అధికంగాను అతీతంగాను ఉంటుంది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. 1 మన నుండి బ్రహ్మదాకా విస్తరించి ఉన్న బ్రహ్మాండమును మించిన లక్షణము కలది. 2 బ్రహ్మతత్వానికి అతీతంగా విశ్వంలో సర్వాంతర్యామినిగా ఉండునది. 3 అపరిమిత లక్షణాన్ని కలిగినది. 4 తనలోనికి లీనం కాబట్టి, తన నుండి వ్యక్తం కాబట్టి బ్రహ్మాండానికన్నా అధికంగాను అతీతంగాను ఉండేది అని ఈ నామానికి మనం అర్థం చేసుకోవచ్చును. శ్రీమాత్రే నమః. తత్వాన్ని ప్రళయ పర్యాంత స్థాయి వాస్తుని షట్శంచ సక్షోకాన్య ఘటాదినాం తత్వోపదః వాచ్యోతో వభవత్ ఉక్తం చ నాభియుక్తే అప్రళయం యథాస్థితి సర్వేషాం భోగదాయి భూతానాం తత్వమితి ప్రోక్తం నా శరీర ఘటాదిత్వమాత ఇతి తెభ్యో అధికతన్నేషే వాప్సౌస్తన్నత్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ప్రళయ పర్యంతముండు వస్తువులకు వానికి తత్వములని పేరు. అవి 36. పంచమహాభూతములు 5, తన్మంత్రాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, త్వాగాది సప్తధాతువులు 7. 1 త్వక్, 2 మాంసము, 3 రక్తము, 4 మేధస్సు, 5 మజ్ఞ, 6 స్నానాయు, 7 ఆస్తి. ఈ 7 సప్తధాతువులు. మనసు 1 ప్రాణాది వాయువులు, 5 మాయ, 1 శుద్ధ విద్య, మహేశ్వరుడు 1. ఇవన్నీ కలిసి 36 తత్వములు
మన కన్నులకు గోచరించు చెట్లు కుండలు మొదలగునవి ప్రళయము వరకు ఉండవు కనుక ఇవి తత్వములు కావు. పెద్దలు ఈ విషయం గురించి ఇవి ప్రాణులకు భోగము కర్మఫలానుభవమును కలిగించును. కావున శరీరములు ప్రళయము వరకుండునని తత్వములు అనబడును. ఘటాపటాదులు తత్వములు కావు అని చెప్పి ఉన్నారు. అట్టి తత్వములన్నీ నశించును. దేవి అధికమైనదే స్థిరంగా ఉండును. అందుచే వాని కంటే అధికురాలు 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.